కార్తీక పురాణము అధ్యాయం 21. పారాయణం తాడూరి కపిల. సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు. పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. రణక్షేత్రమంతా తలలు తెగిన మొండెములు, గుర్రాలు, ఏనుగులు కళేభరాలతో, హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది. కాంభోజరాజు పురంజయుడి మీదికి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు. అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు. పురంజయుడు వేసిన బాణాలను కాంభోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు. పురంజయుడి శరీరం దెబ్బతిన్నది. విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు. అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారిస్తున్నాడు పురంజయుడు. ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు. రాజా, శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది. దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం. ఇది కార్తీక మాసం, పరమ శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు. భక్త వరదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు. ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు. వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు, నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. అతడు పురంజయుడితో, మహారాజా, నువ్వేమీ విచారించకు. నీ సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రువులను ఎదిరించు. విజయమును పొంది వర్ధిల్లుతావు. నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకుని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తుచిత్తుగా ఓడించాడు. విజయలక్ష్మిని వరించాడు. జనక మహారాజా, శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్మ్యం వల్లనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు. శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు. ఈ కార్తీక స్నానం, దీపారాధన, పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి. భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షాలకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, శౌనకాది మహర్షులెందరో తరించారు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, సహస్రభానుతేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై 14 లోకాలను తన పొట్టలో ఉంచుకుని కాపాడుతున్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుడిని కృపాకటాక్షాది వీక్షణాలు కలగడం, అతని అనుగ్రహానికి పాత్రులం కావడం కంటే గొప్పది మరొకటి ఏదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్యాలను పరిపరి విధాల వివరించి అనుగ్రహించాడు. ఇంతటితో 21వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.